You don't have to be great to start, but you have to start to be great. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సక్సెస్ గురించి అందరూ చెప్పే ఒక కామన్ డైలాగ్ ఉంది, వాడికి టాలెంట్ ఉంది అందుకే సక్సెస్ అయ్యాడు అని. అయితే జిగ్ జిగ్లర్ అనే అమెరికన్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆథర్ తన పుస్తకం సీ యూ ఎట్ ద టాప్లో ఏమంటారంటే, ఈ టాలెంట్ లేదు అనేది ఒక ఎక్స్క్యూజ్, దీన్నే ఆయన లూజర్స్ లింప్ అని అంటున్నారు. చిన్నప్పుడు మనం క్రికెట్లో అవుట్ అయిన తర్వాత లైట్ ఫెయిల్యూర్ అయింది అందుకే అవుట్ అయ్యానని షో చేస్తాం. సేమ్ అలాగే మనం కూడా టాలెంట్ లేదని షో చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా, సక్సెస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడో లేవు, అన్నీ మనలోనే ఉన్నాయి. టాలెంట్ లేకపోతే సక్సెస్ రాదనే కాన్సెప్ట్ రాంగ్. సక్సెస్ అచీవ్ చేసే మైండ్ సెట్ ఉంటే అదే చాలు. అండ్ ఈ మైండ్ సెట్ టాలెంట్లా బ్లడ్లో ఉండాలి, జ్యూస్లా తాగాలనే క్రైటీరియా లేదు. ఇప్పుడు కూడా మనం ఈ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవచ్చు. స్టీవ్ జాబ్స్కి ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన రోజుల్లో స్టేజ్ ఫియర్ ఉండేది. మార్క్ జకర్బర్గ్కి సోషల్ స్కిల్స్ చాలా తక్కువ. కానీ వీళ్ళిద్దరూ కూడా టాలెంట్ లేదని ఎప్పుడు ఎక్స్క్యూజ్ చెప్పలా. మైండ్ సెట్తో సక్సెస్ని సాధించారు. మరి సక్సెస్ ఫార్ములా ఏంటి? వీళ్ళకి తెలిసిన ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి? అదే సీ యూ ఎట్ ద టాప్ అనే పుస్తకంలో మనకి రచయిత చెప్తున్నారు. అండ్ ఆ రచయిత చెప్పిన మాటల్ని ఈరోజు వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. ముందుగా సెల్ఫ్ ఇమేజ్. నువ్వుగా ఉండడం అదే నీ ఫస్ట్ సక్సెస్. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, సెల్ఫ్ ఇమేజ్. మీ ఫోన్లో ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి, మీకేం కనిపిస్తుంది? మీ రిఫ్లెక్షన్. అలాగే మన మైండ్లో కూడా ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది, అదే సెల్ఫ్ ఇమేజ్. మీకు ఇక్కడ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపులే చెప్తా, మహాభారతంలో అర్జునుడు కదా. ద్రోణాచార్యుడు ఒక టార్గెట్ ప్రాక్టీస్ టైంలో అందరికీ ఒక పక్షిని, చెట్టు మీద ఉన్న ఒక పక్షిని చూపించి మీకేం కనబడుతుంది అని అడిగారు. అప్పుడు అందరూ మొదలు పెట్టారు, ఆ పక్షి కనబడుతుంది, ఆ చెట్టు కనబడుతుంది, ఆకులు కనబడుతున్నాయి అని చెప్పారు. కానీ అర్జునుడు మాత్రం నాకు ఆ పక్షికి ఉన్న కన్ను మాత్రమే కనిపిస్తుందని చెప్పాడు. ఈ రొటీన్ కథ మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మన సెల్ఫ్ ఇమేజ్ క్లియర్గా ఉంటే మన గోల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ రియాలిటీ ఏంటి? స్టడీస్ ప్రకారం 95% యూత్ ఫిజికల్ అపియరెన్స్ని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. హైట్ తక్కువ, కలర్ తక్కువ, వెయిట్ ఎక్కువ, ఇలాంటి థాట్స్లో సెల్ఫ్ ఇమేజ్ని పాడు చేసుకుంటున్నారు. అథ్లెటిక్స్లో రన్నర్స్ రేస్ స్టార్ట్ చేసే ముందే ఫినిష్ లైన్ క్రాస్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటారు. గోల్ఫర్స్ బాల్ హోల్లో పడుతున్నట్టు ముందలే విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజేషన్ సక్సెస్కి చాలా ముఖ్యం. సేల్స్ పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, రిజెక్షన్ భయంతో కస్టమర్స్ దగ్గర వీక్గా బిహేవ్ చేశాడు అనుకుంటే అతనికి సేల్స్ రావు. లీడర్ అవ్వాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ ఇమేజ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి. మరి సొల్యూషన్ ఏంటి? నెక్స్ట్ పాయింట్లో అది మీకు తెలుస్తుంది. నీ గురించి నువ్వే తక్కువగా ఫీల్ అయితే ప్రపంచం మిమ్మల్ని ఇంకా తక్కువగా చూస్తుంది. చాలామంది చెప్తారు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నా సెల్ఫ్ ఇమేజ్ వీక్. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సెల్ఫ్ ఇమేజ్ని మనం డిజైన్ చేసుకోగలం. దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీరు స్పెషల్ అని రియలైజ్ అవ్వండి. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాలు బ్రతుకుతున్నారు, కానీ అందరిలో మీ ఫింగర్ ప్రింట్ యూనిక్, మీ పర్సనాలిటీ యూనిక్, మీకున్న స్టోరీ యూనిక్. భగవద్గీతలో కూడా చెప్పేది అదే, ప్రతి మనిషికి ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది అని. మీరు యూనిక్ అని ముందు మీరు గుర్తుంచుకోండి. సెకండ్, మీ అపియరెన్స్ మీద వర్క్ చేయండి. ఏపీజే అబ్దుల్ కలాం ఎక్కడికి వెళ్ళినా ఒక స్టైల్ ఆఫ్ సూట్ వేసుకుని వెళ్తారు. అంబేద్కర్ ఫొటోస్ అన్నీ చూడండి, సూట్తోనే ఉంటారు. మోడీజీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మనం చెప్పక్కర్లేదు. మా ఫ్రెండ్ ఒకడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు తన హెయిర్ స్టైల్ని సెట్ చేసుకుని వెళ్ళాడు. రిజల్ట్ ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్తో ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేశాడు. సో మనం సరైన డ్రెస్ అండ్ మన అవుట్లుక్ బాగుండేలా చూసుకుంటే కాన్ఫిడెన్స్ అదే పెరుగుతుంది. మూడవది, హెల్పింగ్ నేచర్. ఫిల్మ్ యాక్టర్స్, బిలియనీర్, బిజినెస్ మ్యాన్, వీళ్ళని చూడండి, వీళ్ళు జనాలకి హెల్ప్ చేసే ట్రస్ట్లని ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? హెల్పింగ్ అదర్స్ ఇంప్రూవ్ సెల్ఫ్ ఇమేజ్. ఇలా హెల్ప్ చేసే వాళ్ళని ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా. అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం మనకి మన మీద గౌరవాన్ని పెంచుతుంది. సో మనకి ఉన్నంతలో వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి, అది మన సెల్ఫ్ ఇమేజ్ని పెంచుతుంది. ఇప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. హార్వర్డ్లో కొంతమంది సైంటిస్టులు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు 2 క్లాసులో కొంతమంది స్టూడెంట్స్ని ఉంచారు. కొంతమంది టీచర్స్ని తీసుకుని వాళ్ళకి ఏమని చెప్పారంటే, ఒక క్లాస్లో జీనియస్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే ఇంకో క్లాస్లో ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఉన్నారని ఈ టీచర్లు చెప్పారు. కానీ నిజానికి 2 క్లాసుల్లో సేమ్ టైప్ ఆఫ్ స్టూడెంట్సే ఉన్నారు. కానీ రిజల్ట్ ఏంటో తెలుసా? జీనియస్ అని ట్రీట్ చేసిన క్లాస్ స్టూడెంట్స్కి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇక్కడ పాయింట్ సింపుల్, మనల్ని ఎవరు ఎలా ట్రీట్ చేస్తే మనం అలానే పెర్ఫామ్ చేస్తాం. ఒక రియల్ స్టోరీ వినండి. సచిన్ టెండూల్కర్ కెరియర్లో వర్స్ట్ ఫేస్లో ఉన్నప్పుడు తన వైఫ్ అంజలి, నువ్వు వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని డైలీ రిమైండ్ చేసేది.
రిజల్ట్ మనందరికీ తెలుసు, సెంచరీల తర్వాత సెంచరీలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రిలేషన్షిప్స్ని ఏసీలా మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా సర్వీస్ చేస్తూనే ఉండాలి. మా మమ్మీ అంటూ ఉంటుంది, అయినోలు గాగులు కానోళ్ళకి కంచాలు అని. మనం బయట కొత్తగా కలిసిన ఒక స్ట్రేంజర్ వ్యక్తులతో పొలైట్గా మాట్లాడతాం, కానీ మన ఫ్యామిలీతో పొలైట్నెస్ పక్కన పెట్టండి, కోపంగా అరిచేస్తాం. కానీ ఆలోచించండి, ఈ స్ట్రేంజర్ ముఖ్యమా లేకపోతే మనకి మన ఫ్యామిలీ వాళ్ళు ముఖ్యమా? మీరు మీ ఫ్యామిలీలో ఎవరి మీదైనా ఎక్కువగా విసుక్కుంటున్నారా, పుల్లబెట్టేలా మాట్లాడుతున్నారా, తిట్టడం లాంటివి చేస్తున్నారా? ఇలాంటివి చేస్తున్నారంటే మీకు మీరు తెలియకుండానే అతను లేదా ఆమె సెల్ఫ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. మ్యారేజ్ గురించి కూడా ఈ పుస్తకంలో ఒక మ్యాజిక్ ఫార్ములా చెప్పారు. మీ పార్ట్నర్తో మీరు వెళ్ళిన మొదటి డేట్ గుర్తుందా? అప్పుడు మీ పార్ట్నర్ని మీరు ఎలా ట్రీట్ చేశారు? సేమ్ ఇప్పుడు కూడా అలానే చేయండి, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయండి. మార్నింగ్ ఐ లవ్ యూ మెసేజ్ పెట్టండి, అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ఫోన్ కాల్ చేయండి, సర్ప్రైజ్గా అప్పుడప్పుడు లవ్ లెటర్ రాయండి. సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం కాదు, రియల్ లైఫ్లో ఎక్స్ప్రెస్ చేయండి. అందుకే గుర్తుంచుకోండి, రిలేషన్స్ అంటే గివ్ అండ్ టేక్ కాదు, గివ్ అండ్ గ్రో. ఇప్పుడు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ చెప్తా. 1930sలో టెక్సస్లో ఒక బేస్బాల్ టీం చాలా వర్స్ట్గా పెర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఆ టీం కోచ్ ఏం చేశాడో తెలుసా? ఒక బ్యాట్ తీసుకొచ్చి ఈ బ్యాట్ని ఒక హీలర్ ఆశీర్వదించాడు, దీని మీద హోలీ వాటర్ జల్లాడు, ఇప్పుడు ఈ బ్యాట్లో చాలా పవర్స్ ఉన్నాయని చెప్పాడు. అండ్ అది నమ్మిన ప్లేయర్స్ ఆ బ్యాట్తో ఇరక్కొట్టుడు కొట్టారు. అండ్ ఆ టీం చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ పాయింట్తో హార్వర్డ్ వాళ్ళు కొంతమంది రీసెర్చ్ చేశారు. అందులో వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే సక్సెస్కి 85% యాటిట్యూడ్, 15% స్కిల్స్ అని. కానీ మనం ఏం చేస్తున్నాం? స్కిల్స్ వెనక, ఈ 15% వెనక పడుతున్నాం. ఈ 85% అయిన యాటిట్యూడ్ని మార్చుకోలేకపోతున్నాం. అందుకే ఈ పుస్తకంలో ఆథర్ దీన్నే స్టింకింగ్ థింకింగ్ అని అంటున్నారు. ఈ స్టింకింగ్ థింకింగ్ ఏంటనుకుంటున్నారా? నా వల్ల కాదు, అది ఇంపాసిబుల్, నాకు టైం లేదు, ఇలాంటి మాటలు ఉన్నాయి చూసారా? ఇది స్టింకింగ్ థింకింగ్ అంటే కంపు కొట్టే ఆలోచనలు. సో ఈ స్టింకింగ్ థింకింగ్ని ఎలా అధిగమించాలి? మార్నింగ్ లేవగానే మీ మొదటి థాట్ పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. మీకు నెగిటివ్ థాట్స్ వచ్చినా దాంట్లో పాజిటివ్ వెతకండి, లేకపోతే ఆ నెగిటివ్ థాట్ని పాజిటివ్గా మార్చుకోండి. మీకు ఎవరి మోటివేషన్ అక్కర్లేదండి, మీ థాట్స్, మీ యాటిట్యూడ్ సరిగ్గా ఉంటే చాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధోని లాస్ట్ బాల్ 6 గుర్తుందా? Off in style, a magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. యాటిట్యూడ్ పాజిటివ్ ఉంటే ప్రెషర్ సిచ్యువేషన్స్ కూడా మనం ఆపర్చునిటీస్గా మార్చుకుంటాం. అండ్ గుర్తుంచుకోండి, లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం న్యాచురల్, వాటిని ఆపర్చునిటీస్గా చూడటమే మన యాటిట్యూడ్. అండ్ ఈ పుస్తకంలో ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ గురించి చెప్పారు. అమెరికాలోని ABC న్యూస్ వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ 10 ఏళ్ళలో లాటరీ గెలిచిన వాళ్ళందరినీ ట్రాక్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు, గెలిచిన తర్వాత ఆ డబ్బుని ఎలా యూజ్ చేస్తున్నారు, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. పెరాలసిస్ వచ్చి బాధపడుతున్న పేషెంట్స్ కంటే కూడా వాళ్ళు ఇంకా అన్హ్యాపీగా ఉన్నారు అని. షాకింగ్ కదా? ఈజీగా డబ్బులు వస్తే హ్యాపీనెస్ కూడా అంతే ఈజీగా రాదు, ఎందుకంటే సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఈ పుస్తకంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. హ్యారీ ట్రూమెన్, అమెరికన్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఈయన ముందేం చేసేవారో తెలుసా? ఆయిల్ బిజినెస్లో ఫెయిల్ అయ్యారు, క్లోతింగ్ బిజినెస్లో ఫెయిల్ అయ్యారు, ఒకసారి తన కంపెనీ దివాలా తీసే స్థాయికి వెళ్ళిపోయింది. ఆయన సక్సెస్ ఫార్ములా సింపుల్: వారానికి మీకు కావాల్సినన్ని గంటలు పనిచేయండి, ఫెయిల్యూర్స్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి, రిజల్ట్గా కాదు. హార్డ్ వర్క్తో మీ స్మార్ట్ వర్క్ని బ్లెండ్ చేసి కష్టపడండి అని. మీ ఆఫీస్ టైం 9 to 5 అయితే 8:30కి వెళ్ళండి, 5:30కి బయటకు వచ్చేయండి. మీరిచ్చే ఈ అరగంట స్మాల్ ఎక్స్ట్రా ఎఫర్ట్ మీకు బిగ్ రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ గ్యారంటీ, కానీ ఈజీ వర్క్ చేస్తే సక్సెస్ గ్యారంటీ కాదు. అలాగే ఈ పుస్తకంలో బర్నింగ్ డిజైర్ గురించి ఒక ఎపిక్ స్టోరీ చెప్పారు. 1923లో బిల్లీ మిస్కే అనే ఒక బాక్సర్ ఉండేవాడు. ఒకరోజు ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు అండ్ డాక్టర్స్ చెప్పారు, మీకు 1 year మాత్రమే లైఫ్ ఉంది, మీ కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయింది అని చెప్పారు. అప్పుడు అతను ఆలోచనలో పడ్డాడు. లాస్ట్ క్రిస్మస్ తన ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు, కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు. సొల్యూషన్, లాస్ట్ బాక్సింగ్ మ్యాచ్ చెయ్యాలి అని అనుకున్నాడు. ట్రైనింగ్ లేదు, ప్రాక్టీస్ లేదు, జస్ట్ ప్యూర్ బర్నింగ్ డిజైర్. అండ్ మ్యాచ్ డే వచ్చింది. అపోనెంట్ బిల్ బ్రెనన్, చాలా స్ట్రాంగ్ ఫైటర్. కానీ మిస్కే మైండ్లో ఒక్కటే థాట్, నా ఫ్యామిలీకి లాస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలి అని. రిజల్ట్, 4 roundsలో అపోనెంట్ని నాకౌట్ చేశాడు. చాలా గట్టిగా సంపాదించాడు అండ్ తన లాస్ట్ క్రిస్మస్ని ఫ్యామిలీతో బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదే బర్నింగ్ డిజైర్కు ఉన్న పవర్. ఆథర్ దీన్ని ఇంటెలిజెంట్ ఇగ్నోరెన్స్ అని అంటున్నారు. అంటే అతను ఓడించలేడు అని అతనికి తెలుసు, కానీ దాన్ని ఇగ్నోర్ చేసి అతనుకున్న పవర్ మీద, అతనుకున్న బర్నింగ్ డిజైర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అలాగే గెలిచాడు. సో ఆథర్ మనకి చెప్పేది సక్సెస్కి 6 key ingredients ఉన్నాయి.
స్ట్రాంగ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్స్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, క్లియర్ గోల్స్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, బర్నింగ్ డిజైర్ అనేది బలంగా ఉండాలి. అండ్ లాస్ట్గా మీకు ఒక పవర్ఫుల్ పాయింట్, సక్సెస్కి షార్ట్ కట్ లేదు, బట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా మీలో రెడీగా ఉంది, జస్ట్ మీరు యాక్టివేట్ చేయండి చాలు. అండ్ ఈ వీడియోలోని అన్ని పాయింట్స్ని కలిపి ఒక రివిజన్ లాగా, ఒక సక్సెస్ మంత్రాలాగా మీకు చెప్తా. సెల్ఫ్ ఇమేజ్ సెట్స్ ఇట్, రిలేషన్షిప్స్ సపోర్ట్ ఇట్, యాటిట్యూడ్ డ్రైవ్స్ ఇట్, హార్డ్ వర్క్ బిల్డ్స్ ఇట్, అండ్ బర్నింగ్ డిజైర్ ఇగ్నైట్స్ ఇట్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియో మిమ్మల్ని పూర్తిగా రీఛార్జ్ చేసిందా లేదా అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.